హాయ్ ఫ్రెండ్స్. సండే అని చెప్పేసి మా ఫ్రెండ్ గారి మ్యారేజ్ ఉండే. నేను మా ఫ్రెండు ఇద్దరం ఆఫీస్‌కి లీవ్ పెట్టేసి వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఒకే పేరు మీద 2 ఊర్లున్నాయి. మా ఊరా, ఈ ఊరా అన్నీ మళ్ళా పక్కపక్కనే చూపిస్తున్నాయి లొకేషన్ గూడా. పోనీలే చూద్దాం, ముందలకైతే వెళ్దాం. అక్కడికెళ్ళినాక ఎవరినన్నా ఒకరిని అడుగుదాం అని చెప్పేసి ఊర్లోకైతే ఎంట్రీ ఇచ్చినాం. ఊర్లోకెళ్ళిన తర్వాత ఒక్కరు కనిపిస్తలేరు. ఎట్లరా బాబు! ఏడ ఆపుదాం, ఎవరిని అడుగుదామన్న అప్పుడే ఒక థాట్ రావడం. పక్కనే ఒక అబ్బాయి రావడం, అబ్బాయిని అడగడం, తను కూడా నాకు తెలియదని చెప్పడం. ఇలా ఏంట్రా ఈ కన్‌ఫ్యూజన్ అని చెప్పేసి కొద్దిగా ముందలకెళ్ళినాం. ఎళ్ళిన తర్వాత ఇంగా ఒకటే ఊరున్నది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. సరేలే కొద్దిగా ఏదో ముందలకి పోని చూద్దాం మరి పరిస్థితుల ప్రభావం ఎట్లా చూపిస్తదో మనల్ని అని అనుకున్నాం. మొత్తం మీద అయితే ఊరు దాటేసినాం. ఊరు దాటేసి కొద్దిగా ముందలకెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్‌కి కాల్ చేసినాం. చేసిన తర్వాత ఇట్లా అడ్రెస్ ఇట్లా అని చెప్పేసిర్రు. అంటే అంతకు ముందుకే చెప్పిరనుకో. కాకపోతే 2 ఊర్లు ఉన్నాయి కదా! అది అంటే కన్‌ఫ్యూజ్ అయినాం అంతే. ఇక ముందలకి పోయినాం. ముందలకి పోయి ఇక పెళ్ళికి టయానికి అంటే పెళ్ళి మండపానికి చేరుకునే టైంలోనే అప్పుడే ఒక చిన్న థాట్ వచ్చింది. థాట్ అంటే రోడ్లు చేంజ్ అయితున్నామా సంథింగ్ అది కాదు. అట్లా అంటే నైటు తిన్న చికెను వాతావరణాన్ని డిస్టర్బ్ చేసిందనమాట. ఇది చూసుకుందాం గానీ ఫస్ట్ అయితే ఆ వాతావరణాన్ని పలకరించొద్దాం అని చెప్పేసి వెళ్ళినాం. అక్కడికెళ్ళినాక వాతావరణం దగ్గర 2 గ్రామ సింహాలున్నాయి. బ్లాక్ సింహం అండ్ వైట్ సింహం. ఏం చేయాలి ఈ వాతావరణాన్ని ఆవేశపడేటట్లున్నాయని చెప్పేసి, సరేలే వాటిని ఏమనొద్దు సైలెంట్‌గా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి, ఇగ చూసి వెళ్ళినాం. ఎక్కడెళ్ళినాం రిటర్న్ వచ్చేసినాం ఇగ. రిటర్న్ వచ్చేసినప్పుడే మంచిగా మ్యారేజ్ దగ్గర ఉంది. ఆ మ్యారేజ్ పక్కల మంచిగా హిందూ అంటే భోజనాలు. ఆ భోజనాల తర్వాత ఆటలు, పాటలు